పప్పు, వైట్ అన్నం, పొడి కారం చూడండి ఎంత నూరు పెట్టిందో. బాగా మంటలేయాలి. ఓకేనా? ఛాలెంజ్ ఏం లేదు. ఒక ఇడ్లీకి 5 ఇడ్లీకి ఛాలెంజ్ ఏమంటుంది? సరదాగా అలా నవ్వుకుంటా మాట్లాడుకుంటా సరదాగా వీడియో అప్లోడ్ చేసేస్తాం. మధ్యలో ఎక్కడ కట్ చేయకుండా పూర్తిగా చూసేయండి వీడియో. స్టార్ట్. హలో హాయ్ అండి. ముందుగా అందరికీ ఈరోజు వచ్చేసి ఇడ్లీ అని మీకు ముందే చూపించిన కదా. వీడియో ఎక్కడ కట్ చేయకుండా మధ్యలో పూర్తిగా వీడియో మొత్తం చూడండి. ఇంగ్లీష్లో హిందీలో చెప్పడానికి రాదు కాబట్టి నాకు. ముందుగా అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మెరుగుకొని ఉండాలి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడ కట్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇది మా ఇంటి చూడాలి. వస్తానంటే గిన్నె ఇలా రోడ్డు తిప్పేసింది, పప్పుడే కాసేసి ఏమైంది? పప్పు పడితే ఏమైంది? దా దా నువ్వేరా? ఓవర్ యాక్షన్ ఆన్ ఇట్స్ పీక్. రియల్గానా? కొద్దిగా ఇంత తీసుకుంది అంతే నోట్ లోపల అంతే. అసలు మీరు ఏమంటారు? ఏం తెలియదు. సైడ్కి పెట్టుకోద్దిగా, అటు సైడ్ కింద పెడతాను. తినే వాళ్ళని లేపుతున్నారు చూడండి. అన్యాయం జరుగుతుంది ఇక్కడైతే. చికెన్ దమ్ బిర్యానీ అంటారు కానీ అయితే మర్చిపోము. ఫస్ట్ చేసుకుంటాం కదా. దట్స్ ట్రూ, మై హానర్. ఇదేం సాటిస్ఫాక్షన్ బూ ఐటము. ఛాలెంజ్ ఒకటి బయటకు వద్దా? యాంది ఈరోజు ఇడ్లీలకి అయిపోద్దా అండి పని? ఇడ్లీలకి అయిపోద్దా అంది ఈరోజు పని అంటున్నా. బుధాకి వస్తుంది కదా చట్నీ. చట్నీ కూడా అంటాం కదా. నాకేమో అర్థం కాదు. ఏదో పొల టైప్లో వస్తుంది. ఈనో దాంట్లో ఇచ్చే కదా మామ. ఉంది బూజం తగ్గుతా. నాన్న ఇడ్లీ కదా తింటుంది. చిట్టి కాలు పైకి ఎక్కుతాను. బొడ్డ అయితే ఎగ్గిరి కొట్టావన్నా.
నువ్వు కాబట్టి ఆగుతుండే. ఏదైనా బుడ్డ మీదకి అవుతుంది ఫస్ట్ మనం చేస్తాం తర్వాత బుడ్డ మీదకి వచ్చింది బుడ్డ బుడ్డ మీద వేసాలంతే. బుడ్డని ఏమంటారు? మేము వినిపడట్లా మన ఊరికి సుప్రభాతం మేడం మా బిడ్డ మీద మళ్ళీ అట్ట అవుతుందా తింటావా అద్దాయి ఇంకా అయిపోయిందా తినవా ముద్ద తిరుగుందా ముగ్గునా ఏం అవసరం లేదు. తిరుగు నేనేం చేసిన ఏ ముద్ద అన్నా నేను. ఎందుకురా అమరాబే. పొద్దుదే ఇది పప్పు నువ్వు పాడైపోయిందా పాడైపోయిందా తిన్నగా మరి అమ్మ ఎట్ట తింటుంది? ఏందా? చాలా చూపించినట్టు అందుకే తరా ఉంటుంది మరి ఎందుకు తింటానో తెలిసి కూడా వేసుకున్నాను కిడ్నీ కలుపుకుంటే తరా ఉంది నీ నోట అట్లా ఉందేమో, నీ నోరు అట్లా ఉందేమో. అదేముంది వచ్చి వేసుకో నాకు దమ్మ ఏముంటుంది ఒకసారి ట్రై చేయండి. అది ట్రై చేయ పప్పు పాడైపోయింది అంటుంది జనాలు. బాగానే ఉందా? వచ్చిందా బాగుంది మనమే పోయింది నీ నోరుకి ఏమైంది? నాకు చట్నీ తింటేనే అట్ట ఉంది ఏం చెప్తారు మా? ఏమైంది ఇద్దరికి ఈరోజు? ఇంకా చేతులు కడిగి ఇష్టం అనుకున్నా అంత అర్థనే. ఉప్పు వేసుకుంటాను గొంతులో వేడి వేడిగా వస్తుంది అందుకే ఉప్పు లేదుగా ఉప్పు లేదుగా తెచ్చిపోయింది అరే నాది అయిపోయింది గంగరావు ఏంది ఈరోజు 7 నిమిషాలకి ఎట్ అయిపోయిందంతా? పోయింది పోయిరా అతనం అయిపోయింది. మంచి పేపర్ వేడిగా పేపర్ ఏం చెప్పాను టేప్ అంటే ఏంటి? నాకు కూడా తెలియదు ఇయ్యాలిగా. లేదంటే అది అదా అదంటే అది అదంటే అదంటే వీడియో చెప్తాను అదంటే అంటే నేనేం నిండా తీసింత అంటాం అసలు ఎంత వస్తలేదు రా ఆవిడ అంతే ఏమన్నా పొరపాటు తేపడతాం వేడి వేడిగా అదే అందరూ వాడు నేను ఇద్దరు రూపాయలు నోటీలు తీసుకున్నాను అబ్బో 100 రూపాయలు 100 రూపాయలు అబ్బో అబ్బో వాడికైతే అన్నీ ఇష్టం మాకేం ఇష్టం పాదురా. నేనేమని దాగను ఆడ ఏదడితే అది తీసుకోలే అంతేలే ఎవరు? ఛత్రపతి వాడేనా ఆ, ఓ ఆడేనా? అయ్యా మా డబ్బులు ఆగుంటాడంట అరే, కట్ చేసి అన్న. వీడియో ఉందని మర్చిపోయినా గంగరావు తొక్క తీసిన తాటి బొడ్డోనికి ఏం చేస్తారు చెప్పండి? తొక్క తీసిన బుద్ధింగు ఓపిక పడాలి. పొంగమని తేవాలి రేపని తెస్తామా భుజం తప్పుకొని వచ్చేస్తాను వెళ్ళి వెళ్తాను పాపం అది.
దాని ఆహారం కోసం అది వస్తే అట్ట కొట్టి తరుముతున్నారు దాన్ని. పాపం అది ఆహారం కోసం వస్తే చెప్పలేదు కారా. అట్ట తరుముతాడు. అబ్బా నేను తక్కువ కాలు చేసి కుదురు దీనికి కావాలని చంప వాటిని వెళ్ళగొడతా అంతే. ఓహో నిద్రపోతున్నప్పుడు వస్తే మమ్మల్ని చంపారు ఇప్పుడు నిజంగా ఏమన్నా పురుగుల మంది అట్టనే నా చెవు మొత్తం మంచిది. ఈరోజు అన్నంలో తిరుగులేదని చెప్పేసి కలుపుకొని నీళ్ళు వేసుకొని కలుపుకొని తాగి అట్టగా తింటాను. వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఉంటుంది, బెల్ కొట్టాలి. బెల్ కొట్టానంటే మా నోటిఫికేషన్ మీకు మేము వీడియో పెట్టినట్టే వచ్చేస్తుందండి. ఎందుకు పటాపట మాట్లాడేస్తున్నారు అనుకుంటారా? కడుపుల నుంచి తేపులు వచ్చేస్తున్నాయి, గ్యాస్ ఉంది. ఈయన తాగుతాడు. మధ్యాహ్నము అది కదా ఉప్పుడు పట్టాను చికెన్ నూడిల్స్ తినము. హోటల్ పరా చికెన్ నూడిల్స్ తిన్నా, అందుకని చెప్పేమో ఆయిల్ ఫామ్ అయిపోయినట్టుంది, వెనక్కి వచ్చేస్తుంది. వేడివేడిగా పుల్లగా గొంతులు అట్లా ఉంది. మీకు అలా అనిపించింది, ఏదో కనిపిస్తుందో అలా మాకు కామెంట్ చేయాలి. నాకైతే అలా అనిపిస్తుంది. ఏం చేస్తే తక్కువ అవుద్దో ఒక కామెంట్ చెప్పు, ఇప్పుడు చెప్పు. లోపల కడుపులో నుంచి గ్యాస్ ఫామ్ అయ్యేమో, బయటికి పుల్ల తేపులు వేడిగా అలా వస్తుంది. ఏం చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు. మీకు అలా ఎవరికన్నా అనుభవించుంటే అది ఏం చేస్తే తక్కువ అవుతుందో మాకు కామెంట్ చేయాలి, ఓకేనా? సిగ్గుపడి వీడియోలు తీయకుండా చాలా మంది అంటారు. సిగ్గుతోటి తీయాలనుకుంటారు, మళ్ళీ గమ్మకుంటారు. తీయాలనుకుంటారు, వద్దనుకుంటారు. మాకు సిగ్గులే మేము విడిగానేమో ఎన్నెన్నో మాటలు చదువుదాం అనుకుంటున్నాం. వీడియో చేయకముందు, కెమెరా ఆన్ చేయకముందు ఏదేదో అనుకుంటాం. కెమెరా ముందుకు వచ్చాక ఏం చేయలేము, సపోర్ట్ చేయకుండా అయిపోతాను. అవి గుర్తుంది, ఇది గుర్తుంది, అటు చెప్పాలి మంచిగా అది ఇది అనుకుంటాం. ఏం చెప్పలేము. సరే, నెక్స్ట్ వీడియోలో మంచిగా మాట్లాడుతా మీతోటి ఫ్రెండ్లీగా గడిపేసేస్తా. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితోటి ముగించేస్తున్నాం. రేపటి వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.